నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో 2024 నుంచి 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు మొదలయ్యాయి. ఆసుపత్రి ఆధునీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. దేశం పార్టీ బీసీల పార్టీ జయహో బీసీ సమావేశం నిర్వహించిన తెలుగుదేశం జనసేన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తనపై ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జున అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు సీఎం వైఎస్ జగన్. ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన బుగ్గన 5 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. గత 5 ఏళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష, అదేవిధంగా మీకు, ఈ హౌస్కు, మరి ఈ 5 సంవత్సరాలు సహకరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మా గాంధీ గారి ఈ క్రింద మాటల ద్వారా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం. ఐ రిపీట్ అధ్యక్ష, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం. 5 ఏళ్ల క్రితం నా మొదటి బడ్జెట్ పెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి, ముఖ్యంగా పేద, బడుగు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం. మా మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ 100% అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజపరిచింది. సమాజంలో ఎవరినీ వదిలివేయకుండా అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది. అధ్యక్ష, ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు మొదలయ్యాయి. సభ మొదలవగా రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఈ రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే సభ నుంచి బయటకు వెళ్లేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరాకరించారు. సభలో నిరసనలు హోరు. సభ మొదలవగానే వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి సభలో ఏర్పడింది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు వీరే: బెందగలం అశోక్, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఘన వెంకట రెడ్డి నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామనాయుడు, రామరాజు, డోలా బాలవీరాంజనేయ స్వామి. ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు. కాబట్టి అధ్యక్ష,
under sub-rule 2 of Rule 340, Adhyaksha, I request that the following members may be suspended from the service of the House for today, the 7th February 2024. Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary. Buchaya Chaudhary గారిది అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సను, ఎక్స్పీరియన్స్డ్ పర్సను, ఆ వయసుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాపం. ఏదేమైనా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్. ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష, ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన. దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి పాపం, ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష, కిందనే నిలబడుకుంటారు, పైనుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా. వెలుగపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష. దే మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే అధ్యక్ష. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, కౌలు రైతుల్ని, 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 పోలవరం కట్టలేని ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ఆత్మకు రూపాయల కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ చేయలేని ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ ఎత్తేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఆ పేరు చదవలేదు. చదువుకోలేదని నేను చదువుతాను. సస్పెండ్ చేయలేదు. పేదపుడి మండలం పేదపుడి గ్రామంలో 5.89 కోట్ల రూపాయలతో పేదపుడి 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా నిర్మాణం చేసిన బ్లాక్ మరియు ఆసుపత్రి ఆధునీకరణ పనులను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ 5.89 కోట్ల రూపాయలతో పేదపుడి సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన బ్లాక్ నిర్మాణం చేయడం జరిగిందని, అలాగే ఆసుపత్రిలో వైద్యం తీసుకునే వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా జరిగిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామాలలో సైతం హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని నాయకులు ఘనంగా సత్కరించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజున మన కామరాజ్ చౌదరి గారు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. అప్పటికి దినదినాభివృద్ధి చెందుతున్నా ఇంకా ఏదో లోటు అనిపించింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఎందుకంటే ఇది పెద్ద గ్రామం, చుట్టుపక్కల మంచి సెంటర్, దీని బెడ్స్ స్ట్రెంత్ మనం పెంచాలి, పెంచినప్పుడు తప్పనిసరిగా ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తారన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగా సుమారు 6 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయించడం. అదే విధంగా ఈ రోజున మరి ముందు మన నాయకులు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా దయచేసి ఒక 5 నిమిషాలు పైన బిల్డింగ్ అంతా కూడా చూసి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడ రోడ్డు కాకుండా, తక్కువ కాకుండా
ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో మరి లోపల ఎంత నీట్గా ఉందన్నది మీ అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరి ఇంత చక్కగా ఇది తీర్చిదిద్దడం అంటే ముఖ్యంగా కాంట్రాక్ట్ గారికి, అదేవిధంగా మన ఇంజనీర్లకి, తర్వాత ఈ వర్క్ను పర్యవేక్షించినటువంటి స్థానికుల నుండి మన నాయకులందరికీ కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ ఆసుపత్రి మరి 6 కోట్ల వరకు కూడా గ్రాంట్ వచ్చిందని ఈ ఎన్సిసి కంపెనీ వారికి ఈ టెండర్ రావడం, వారు ఇంజనీరింగ్ సిబ్బంది కూడా నా దగ్గరికి అప్పుడు రావడం జరిగింది. వారికి ఒకటే మాట చెప్పాను, అనపర్తి నియోజకవర్గం అంటే గతంలో 5% 10% అని ఇవ్వాలనుకుంటారేమో, మాకు ఎవరికి కూడా ఇక్కడ ఎవరికి 1% కాదు, ఒక పైసా కూడా ఎవరికి ఇవ్వక్కర్లేదు, మీరు కమిషన్ ఎవరికి ఇవ్వక్కర్లేదు. మీరు ఏమైతే మరి పర్సంటేజ్ ఇవ్వాలని అనుకున్నారో గతంలో లాగా అటువంటిది కూడా ఆసుపత్రి డెవలప్మెంట్కే పెట్టి ఇంకా క్వాలిటీ పెంచండి ఆ రోజు చెప్పడం జరిగింది వారికి. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్పారు, మేము మీ గురించి విన్నామండి, ప్రత్యక్షంగా చూసాం, మా క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు చెప్పినట్టు క్వాలిటీ ఎలా ఉంటుందో ప్రారంభం అయిందో మీరే చూద్దగానని వారు హామీ ప్రకారంగాను క్వాలిటీ ఎక్కడా కూడా తక్కువ కాకుండా మంచి క్వాలిటీగా నీట్గా తయారు చేసినటువంటి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున సుమారు 8 మంది డాక్టర్లు ఇక్కడ స్పెషలిస్టులు రావడం జరిగింది. పేషెంట్లు కూడా టర్నోవర్ కూడా పెరుగుద్ది. ఎప్పుడైతే ఉండడానికి ఇక్కడ సౌకర్యం ఉందో, నీట్గా ఉందో, తప్పనిసరిగా మరి పేషెంట్లు పెరుగుతారు. ఇక్కడ ఇంకోటి కూడా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో పేషెంట్ల దగ్గర ఉన్నవాళ్ళు ఆడవారు కానీ మగవారు కానీ అటెండెంట్లు ఎవరైనా ఉండటానికి ఇద్దరికి కూడా. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చంద్రబాబు నాయకత్వంలో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, బీసీల అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా రంగంపేట మండలం జయహో బీసీ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెలబోయిన శ్రీను, రాష్ట్ర నూరు భాషా సంఘం అధ్యక్షులు సుభాన్, రాష్ట్ర శెట్టి బలిజ సాధికార కమిటీ అధ్యక్షులు కూడిపూడి సత్యబాబు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి త్రిమూర్తులు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు, రంగంపేట మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు, రంగంపేట టీడీపీ జనసేన గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. పత్రికా సోదరులకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. అలా మనం ఒకసారి అర్థం చేసుకోండి, నమ్మాలా అని అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ మండలానికి గ్రాసిమ్ ఇండస్ట్రీ, కేపీఆర్ ఇండస్ట్రీ మీద ఆ రోజు మనం పోరాటం చేశాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గొల్లల మావిడాడు సమావేశంలో ఏం చెప్పాడో ఒకసారి గుర్తించుకోండి. సముద్ర తీర ప్రాంతానికి దీన్ని పంపిస్తాను అన్నాడు. కానీ ఏం చేశాడు? ఇక్కడికి వచ్చి గ్రాసిమ్ ఇండస్ట్రీని ప్రారంభోత్సవం చేసి 2వ దశకు కూడా అనుమతి ఇచ్చాడు. దాంట్లో వాటాలు కొట్టేసిన వ్యక్తి ఈ తెంగర గంగిరెడ్డి. ఇవాళ గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ అనేది కట్టుకుంటా ఉన్నాడు రాజమండ్రిలో 10 కోట్ల వ్యయంతో, గ్రాసిమ్ వాళ్ళ డబ్బుతో. రేపు ఎన్నికలకు వాళ్ళు 25 కోట్లు ఇవ్వడానికి రెడీగా బేరం కుదుర్చుకున్నారు. ఇటువంటి వ్యక్తుల మీరు మాకు నీతులు చెప్పేది, ప్రజల్ని వంచడానికి ప్రయత్నం చేసేది? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అనపర్తి నియోజకవర్గం కానీ వంచనకి గురైంది. ఇక వంచనకి గురిగారు మీకు మాత్రం దిబిడే అని ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. మిమ్మల్ని చాలా సగౌరవంగా ట్రీట్ చేస్తాం 70 రోజుల తర్వాత. మీ గౌరవానికి తగ్గకుండా ఇందాక సోదరులు చెప్పినట్టుగా సెంట్రల్ జైలు రెడీగా ఉంటుంది. కానీ ఆయన చెప్పినట్టు సరిపోదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్లు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను పెట్టడానికి సరిపోవని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎవ్వరి మీద లేనట్టుగా 185 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పెట్టారు. ఇవాళ నేను ఒకటే స్పష్టం చేస్తా ఉన్నా, మేము మీలాగా అకారణంగా కేసులు పెట్టాం. ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పుకి బాధ్యత వహించారో వాళ్ళను మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ సూపర్ 6 కార్యక్రమం ఇచ్చాం. దాంట్లో ప్రధానమైనది బీసీల రక్షణ చట్టం. ఏదైతే ఎంతవరకు ఎస్సీలకు రక్షణ చట్టం ఉందో. వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ పోస్టుల కోసం టీఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు అధికారికంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెబుతున్నదని, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం కట్టుబడి ఉన్నదని బొత్స సత్యనారాయణ అన్నారు. మిగిలిన డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న పోస్టులకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్ 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నెల 12వ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా ఎస్జిటి 2280 2280 ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2299 2299 టీజీటీ 1264 1264 పీజీటీ 215 215 ప్రిన్సిపల్స్ 42 42 కలిపి టోటల్ 6100. ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు తనపై ఎన్ఎస్పీ కాలనీ విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే మక్కిన కార్యాలయంలో మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ, గతంలో తనకు మావోయిస్టుల నుండి ప్రాణాపాయం ఉన్నందున పోలీసుల సూచన మేరకు ఎన్ఎస్పీ కాలనీలో స్థలం కేటాయించారని, దానికి నెల అద్దె భత్యం చెల్లించామని తెలిపారు. తనపై ఆరోపణలు చేసే ముందు బోల బ్రహ్మనాయుడు ఎన్ని పార్టీలు మారారో ఆలోచించుకోవాలని హితావు పలికారు. గతంలో ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడును అధికారంలోకి తేవడానికి నేను ఏం కృషి చేయలేదని, తన ఒక్క ఓటు మాత్రమే ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడుకు ఓటు వేశానని తెలిపారు. మన గౌరవ శాసనసభ్యులు వినుకొండ మండలంలోని చీకటేలపల్ల గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, అదేవిధంగా ఆర్పీకే సెంటర్ని ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా, వారు చేసినటువంటి వ్యాఖ్యలు మీడియాలో నేను వినడం జరిగింది. వారు సరే మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తూ అందులో భాగంగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి మా తోటి శాసనసభ్యులు మరియు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తులు ఎన్ఎస్పి కాలనీలో బంగళాలు కట్టుకొని ఆక్రమించారని గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు యలమందరావు గారిని, అదేవిధంగా నన్ను ఉదహరిస్తూ వారు మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను నిన్నే చెప్పా, అక్కడ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున నక్సలైట్ సమస్య ఉంది. మా ఎంపీపీ గారిని చంపడం జరిగింది వినుకొండ పట్టణంలో. నాకు థ్రెట్ ఉందని ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి నాకు చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదని చెప్తే, తప్పనిసరిగా నేను వినుకొండలోనే కాపురం ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను చెప్పిన మీదట వారు ఆ ప్రభుత్వ కార్యాలయాన్ని సూచించారు. దానికి కారణం ఏంటంటే పక్కనే సిఐ క్వార్టరు, ఎస్ఐ క్వార్టరు, అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ అన్నీ కూడా సెక్యూరిటీ ఉంది. మా ఇంటికి అతి దగ్గరలో ఉంది. వారు చూపించిన మీదట, వారు చెప్పిన మీదటే నేను ఆ ఎన్ఎస్పి క్వార్టర్ని తీసుకొని రిటర్న్గా రాసిచ్చి నా సొంత ఖర్చులతో దాన్ని బాగు చేయించుకొని ఆ రోజు నుంచి కూడా
ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, అది అఫిషియల్గా తీసుకున్నా. నెలకు 1500 రూపాయలు అద్దె కడుతూ దాన్ని తీసుకొని దాని ప్రజా కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా రాజీవ్ ఫౌండేషన్ కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యాలయాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను తప్ప ఈ రోజు నా భార్య బిడ్డలు కానీ అక్కడ లేదు. నాకు సొంత గృహం ఉంది, చిన్నది. ఈ ఊర్లోనే నేను ఉంటున్నాను, ఇదంతా మీకు తెలుసు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే యలమందరావు గారు 2 పర్యాలు ఆయనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకి ఎటువంటి నివాస గృహం లేదు. ఆయన కూడా అద్దెకు తీసుకున్నారు. ఖాళీగా ఉన్నటువంటి ఎన్ఎస్పి కోటను, ఈ కోటను అద్దెకు తీసుకొని ఆయన ఇలాగ 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇది వాస్తవం. దీన్ని ఆక్రమించుకున్నారు, బంగళాలు కట్టుకున్నారు అని ఆ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సభ్యత, ఎంతవరకు సంస్కారం? దీనితో పాటుగా అది ఖాళీ చేసే సమయంలో స్వయంగా నేను ఈ శాసనసభ్యుడికి చెప్పడం జరిగింది. దీన్ని మనం ఫస్ట్ వార్డ్ హై స్కూల్ పిల్లలకి ఇచ్చిన లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు సీఎం వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కోసం పడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేని విధంగా తయారు చేశామని, మన రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రాజీ లేదు అని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని సీఎం వైఎస్ జగన్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. అధ్యక్ష, నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్లైడ్ నెంబర్ 13 ఒకసారి ప్రజెంటేషన్ చేయమా. అధ్యక్ష, ఇది మన పార్టీకి సంబంధించింది. అధ్యక్ష, మన పార్టీకి సంబంధించి అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో డీబీటీ అయితే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి పంపించడం అయితేనేమి, నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, ఇటువంటివి అయితేనేమి, ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్, ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం. మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష దాదాపుగా 2,55,000 కోట్లు డీబీటీగా పెట్టినాము. మరో 1,07,000 కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ సహా కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తంగా సంవత్సరానికి 72,000, సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష, చూపిస్తూ ఉన్నాం. అధ్యక్ష, మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష మనం ఈ 70,000 కోట్ల సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే ఎన్నికి దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తా ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకి ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యా దీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద
మరో 2,200 కోట్లు దగ్గర ఇస్తాం.